హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగ్యస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి కొయ్య రొట్టె. ఈ కొయ్య రొట్టె 2-3 రోజులు నిల్వ ఉంటుంది. అమ్మమ్మల కాలంలో ఈ రొట్టెని నిల్వ ఉంచుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటూ ఉండేవారట. ఆ కాలం నాటి కొయ్య రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. కొయ్య రొట్టెకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం రవ్వ, ఆయిల్, సాల్ట్, నానబెట్టిన శనగపప్పు, ఒక చిప్ప కొబ్బరి తురుము. స్టవ్ ఆన్ చేసి దలసరగా ఉండే గిన్నెని పెట్టుకుని 2 కప్పుల వాటర్ పోసుకోండి. మనం రవ్వ ఏ బౌల్లో తీసుకుంటామో అదే బౌల్తో వాటర్ 2 కప్పులు పోసుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టిన 1/2 కప్ శనగపప్పు యాడ్ చేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత తగినంత సాల్ట్, ఒక చిప్ప కొబ్బరి తురుము యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. కొబ్బరి తురుమును యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పొంగుతున్నప్పుడు 1 కప్పు బియ్యం రవ్వను వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. రవ్వ మరీ గట్టిగా అయిపోకూడదు. సాఫ్ట్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకుని బాగా కలుపుకోండి. స్టవ్ మీద దలసరిగా ఉండే మూకుడు పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రవ్వను ఈవెన్గా సర్దుతూ రొట్టెలాగా అరేంజ్ చేసుకోండి. ఇలా చేతితో తడుతూ నీట్గా అరేంజ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ను అంచుల వెంట వేసుకోండి. మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నుండి 20 నిమిషాలు రొట్టెను బాగా కాలనివ్వండి. రొట్టె ఒకవైపు కాలిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఫ్లిప్ చేసి టర్న్ చేయండి. మరొక 15 నిమిషాలు రొట్టెను కాల్చుకోవాలి. ఇలా రొట్టె 2 వైపులా దోరగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, అమ్మమ్మల కాలం నాటి కొయ్య రొట్టె రెడీ. ఈ ప్రాసెస్లో ఈ కొయ్య రొట్టెని తప్పకుండా ట్రై చేయండి. ఈ కొయ్య రొట్టె కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉండి పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్.